హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు జాన్సన్స్ బేబీ గురించి బెస్ట్ రివ్యూ చెప్పబోతున్నాను. దీంట్లో టోటల్గా 13 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు. కానీ దీని లేబుల్ పైన మీరు చూసినట్లయితే కన్నా మిల్క్ ప్రోటీన్ ప్లస్ విటమిన్ ఈ ఆయిల్ దీంట్లో ఉండడం వల్ల బేబీ స్కిన్ వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా నరిష్మెంట్గా ఉంటుంది అనేసి చెప్తున్నారు. సో ఇది అయితే బేబీ స్కిన్స్కి మంచిదే. దీంతో పాటు కెమికల్స్ ఏవేవి ఉన్నాయో, ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా, ఇంకెందుకు కలిసి ఈ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ప్రోటీన్ అనేది చాలా మంచిది. ఇంకా దీని బ్యాక్ సైడ్ కనుక చూస్తే దీంట్లో సల్ఫేట్స్ లేదు, సో పారాబెన్స్ లేదని చెప్తున్నారు. సో అది కూడా మంచిది. దాంతోపాటు కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవేంటివో ఈ వీడియోలో చూసి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రాగ్రెన్స్. నేను ఎప్పుడు బేబీస్ ప్రోడక్ట్స్ చెప్తున్నా ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండే ప్రోడక్ట్సే యూజ్ చేయండి. ఫ్రాగ్రెన్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఎప్పుడు కానీ ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ రావడానికి మోర్ దెన్ 2500 కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ ఏ కెమికల్స్ యాడ్ చేస్తారో కూడా వాళ్ళు మనకి రివీల్ చేయరు అనమాట. సో రివీల్ చేయకుండా ఫ్రాగ్రెన్స్ అనే లేబుల్తో వాళ్ళు ఎన్ని ఉంటే అన్ని కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కానీ బేబీ ప్రోడక్ట్స్లో ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఆర్ పర్ఫ్యూమ్ ఫ్రీ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మినరల్ ఆయిల్. మినరల్ ఆయిల్ వచ్చేసి చీప్ పెట్రోలియం బై ప్రోడక్ట్. ఇది మోస్ట్లీ క్రీమ్స్కి, బాడీ లోషన్స్కి, నెక్స్ట్ బేబీ వైప్స్కి వీటికంతా యూజ్ చేస్తుంటారు. ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మామూలుగానే స్కిన్ పోర్స్ని బ్లాక్ చేసేసి స్కిన్ న్యాచురల్గా బ్రీతింగ్ తీసుకునే ప్రాసెస్ని స్టాప్ చేసేస్తుంది. మినరల్ ఆయిల్ కూడా మనం బేబీ సర్చ్ చేసే ప్రోడక్ట్లో ఉండకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్లిజరిన్ నార్మల్గా మంచిదే, కానీ ఈ గ్లిజరిన్ తయారు చేసే ప్రాసెస్లో డైథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్తో కంటామినేట్ అవుతుంది. ఇది ఎక్కువ డోసేజ్గానే యూజ్ చేస్తే అది సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అనమాట. ఇంకా ఈ గ్లిజరిన్ని కెనడాలో రిస్ట్రిక్ట్ చేశారు. కెనడాలో వచ్చేసి ఈ గ్లిజరిన్ని ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో యూజ్ చేయకూడదు అనేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి టెట్రాసోడియం EDTA. ఇది ఎక్కువగా డోసేజ్ యూజ్ చేస్తే ఐస్కి మంచిది కాదు అనేసి ఆల్రెడీ రీసెర్చ్లో ప్రూవ్ అయిందనమాట. ఇదే కాకుండా మిగతా ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా డోసేజ్ ఎక్కువ యూజ్ చేయకూడదు, లిమిటెడ్గానే యూజ్ చేయాలి అనేసి చెప్తున్నారు. కానీ మనకి సోప్ వెనకాల చూస్తే వాళ్ళు ఎంతెంత క్వాంటిటీ యూజ్ చేశారో మనకి మెన్షన్ చేయలేదు. సో ఇన్ని కెమికల్స్ అన్నీ ఉండి దాంట్లో ఓన్లీ 2 మాత్రం మిల్క్ ప్రోటీన్ అండ్ విటమిన్ ఈ ఆయిల్ మాత్రం మంచివి అనేసి చెప్పారు. సో మనకి 80% వచ్చేసి చూస్తే 80% మంచివి కానీ ఉన్నాయి, ఒక 20% మాత్రమే మంచివి అని మాత్రమే ఉన్నాయి. ఆ 20% కూడా వాళ్ళు యూజ్ చేశారా లేదా అనేది తెలీదు. జస్ట్ మెన్షన్ చేశారు మిల్క్ ప్రోటీన్ అండ్ విటమిన్ ఈ ఆయిల్ అని. మీరు ఇంగ్రీడియంట్స్ బ్యాక్ సైడ్ చూసారనుకో విటమిన్ ఈ ఆయిల్ మాత్రం డైరెక్ట్గా లేదనమాట, ఓన్లీ మిల్క్ ప్రోటీన్ అని మాత్రమే ఉంది. ఆ విటమిన్ ఈ ఆయిల్ కూడా ఏ కెమికల్లోనూ మిక్స్ చేసి ఉందన్నమాట, డైరెక్ట్గా యాడ్ చేయలేదు. అది కూడా టోకోఫెరల్ ఎసిటేట్ దాంట్లో జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. డైరెక్ట్ విటమిన్ ఈ ఆయిల్ కాదు, విటమిన్ ఈ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిండేది. సో మీరు చూస్తే 80% కెమికల్స్ ఉన్నాయి అండ్ 20% మాత్రమే మనకి బేబీకి యూజ్ అయ్యేట్టు ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు యూజ్ చేయొచ్చా లేదా అని మీరే డిసైడ్ అవ్వాలన్నమాట. కానీ నన్ను అడిగితే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తుంది ఏంటంటే జాన్సన్స్ బేబీ సోప్ నేను ఎవరికి రికమెండ్ చేయను, ఎందుకంటే వాళ్ళు చాలా కెమికల్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో కొద్దిగైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు యూస్ఫుల్గా ఉంటే నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీకు కన్నా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ప్రోడక్ట్స్కి రివ్యూస్ కావాలో నాకు కమెంట్ చేస్తే తప్పకుండా నేను హానెస్ట్ రివ్యూని ఇవ్వడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్.